మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇది మెయిన్ మెసేజ్. ఇరవై 21వ వచనం. ఎస్. అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాల్గొందుమని అతనితో చెప్పాడు. 23 కూడా. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమాని సంతోషములో పాల్గొందుమని అతనితో చెప్పాడు. రైట్. ఈరోజు ఉదయమే నేను ఈ వాక్యాన్ని చదివాను. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, కొంచెములో నమ్మకంగా ఉన్నావు. దేంట్లో? కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తాను. అంతేనా? బాబు, నీకు నేను కొంచెమే ఇచ్చాను, ఆ కొంచెములో నువ్వు ఎలా ఉన్నావు? యు ఆర్ వెరీ ఫెయిత్ఫుల్. సో ఇప్పుడు నేను నిన్ను ఎక్కువ వాటి మీద నియమిస్తాను. ఎందుకంటే నీ నమ్మకత్వం నాకు కనబడింది. ఒక వ్యక్తి క్రమక్రమంగా దీవించబడాలంటే, హెచ్చింపబడాలంటే, నియమించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే దేవుడు మనల్ని చిన్న చిన్న వాటిలోనే పరీక్షిస్తాడు. చిన్న చిన్న విషయాల్లోనే దేవుడు మనల్ని చెక్ చేస్తాడు. అసలు ఈ సిస్టర్ గారు ఈ చిన్న దాంట్లో ఎంత నమ్మకంగా ఉంటారో చూస్తాను, ఈ బ్రదరు ఈ చిన్న దాంట్లో ఎంత నమ్మకంగా ఉంటాడో చూస్తానని ప్రభువు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పరీక్షించే సమయాలు మనం గమనించి ఆ పరీక్షలో గనక మనము గెలవగలిగితే మన ఆశీర్వాదాన్ని అంచనా వేయటం కూడా మన శత్రువుకి చేత కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆయన ఆకాశము నుండి నరులను తొంగి చూస్తున్నాడంట. ఎక్సలెంట్ వర్డ్ అది. నాకు ఆ మాట ఎంతో ధైర్యం. ఇప్పుడు నేను ఏ బాధల్లో ఉన్నానో, ఏ కష్టంలో ఉన్నానో ఆయన నేను నమ్మకంగా ఉంటున్నానా లేదా అనేది కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రజలెవరికి తెలియకపోవచ్చు నా నమ్మకత్వం అనేది, లేకపోతే మీ నమ్మకత్వం అనేది, మీ మంచితనం అనేది. ప్రజలకు మనం మిస్అండర్స్టాండ్ అవుతాం కూడా, అదే జరుగుద్ది. కానీ ప్రభు ఎప్పుడు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోడు. ప్రజలకి ప్రభువుకి అదే తేడా. ప్రజలు వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తారు, కానీ ప్రభు అంతరంగాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రజలకి మనం అపార్థమైన ఏం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువుకి మాత్రం మనం మిస్అండర్స్టాండ్ అవ్వకూడదు. ప్రభు దృష్టిలో మనం దోషులంగా కనబడకూడదు. ప్రజల దృష్టిలో ఎప్పుడూ మనం ఎంత మంచిగా ఉన్నా మనల్ని చెడ్డోళ్ళే అంటారు, కానీ ప్రభు అలా కాదు. దేవుడు ఆల్రెడీ తన మహాకృపను బట్టి సంఘంలో ఇప్పుడు దాదాపు అందరూ ఎంతో కొంత పరిచర్యలో కానీ, సేవలో కానీ, సేవకుని వ్యక్తిగత విషయాల్లో కానీ, చిన్న చిన్న విషయాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? మీకు ఇచ్చిన దాంట్లో, మీరు చేయగలిగిన దాంట్లో మీరు ఎంతో కొంత చేస్తున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అవునా? పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేస్తున్నారు, పని చేసేవారు పని చేస్తున్నారు, దేవునికి నమ్మకంగా ఇచ్చేవారు
నమ్మకంగా ఇస్తున్నారు? ఇలా సంఘంలో సేవలో ఇప్పటికే మీరు చాలామంది చిన్న చిన్న విషయాల్లోనైనా ఎంతో కొంత నమ్మకంగా ఉంటూనే ఉన్నారు. మీకు చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు చేసే ఈ నమ్మకమైన చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాన్ని ప్రభువు చూస్తున్నారు. ప్రజలకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారనేది, కానీ ప్రభువుకి తెలుసు. మీరు చిన్న చిన్న వాటిలోనే, పెద్దవి కావు. ఇక్కడ పెద్దవి చేసే వాళ్ళు ఎవరున్నారు? అన్నీ చిన్నవే. కానీ ఈ చిన్న వాటిలో కూడా మీరు నమ్మకంగా ఉంటే అతి త్వరలో మీకు ప్రమోషన్స్ రాబోతున్నాయి. ఆమె చెప్పుకున్నారా? నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ ఇయర్లో ప్రభు మనల్ని ప్రమోట్ చేయబోతున్నారు ఇన్ ఎవ్రీథింగ్. నేను బలంగా నమ్ముతున్నాను. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా మనల్ని, మన సంఘాన్ని, మన సంఘములో ఉన్న వారందరినీ గొప్ప వాటి మీద హెచ్చింపబోతున్నారు, నియమింపబోతున్నారు. అవర్ టైమ్ ఈజ్ వెరీ నియర్. మన సమయం ఆసన్నమైనది. వీఆర్ రెడీ టు గెట్ ప్రమోషన్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ ప్రమోట్ అయ్యే టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా నమ్మకంగా ఉండాలి, ఇంకా హార్ట్ఫుల్గా ప్రభు కోసం మనం పని చేయాలి. అప్పుడు ప్రభు మనల్ని గొప్ప వాటి మీద హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా ప్రభు పనిలో మీరు ఇంకా పార్టిసిపేట్ అవ్వకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ వెంటనే ఇన్వాల్వ్ అవ్వండి. దేవుని పనిలో ఏదో ఒకటి మీ వంతు ఖచ్చితంగా మీరు చేయాలి. దాంట్లో మీరు నమ్మకంగా ఉండాలి. మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. తలాంతి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. 5 ఉన్నవాడు 10 చేశాడు, 2 ఉన్నవాడు 4 చేశాడు. ఇద్దరిని అదే అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. సంఘంలో దేవుడు నీకే పనప్ప చెప్పాడు, ఆ పనికి కట్టుబడి ఉండండి. నమ్మకంగా చేయండి, హార్ట్ఫుల్గా చేయండి, దేవుని కోసం చేయండి. చూసేది ఆయనే, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యాన్. మనుషుల దగ్గర నుంచి మీ ప్రతిఫలాన్ని ఆశించొద్దు. అందుకే ఆయన అంటాడు, మీరు ఈ చేత్తో చేసేది ఈ చేయి కూడా తెలియకుండా చేయండి, రహస్యమందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ఆ వాచిని తెచ్చిన వారిని దీవించయ్యా అన్నా కానీ ఎవరు తెచ్చారో చెప్పానా మీకు? ఎందుకు చెప్పలే? అదంతే. దేవునికి తెలిస్తే చాలు, దేవుడు దీవిస్తాడు. మీకు తెలిస్తే మీరేం చేస్తారు? ఏం చేయరు. సో మనం చేసేది ప్రభువుకి తెలిసింది. ఎంత నమ్మకంగా చేస్తున్నాం, ఎంత యథార్థంగా చేస్తున్నాం, హృదయపూర్వకంగా చేస్తున్నామా లేకపోతే సనుక్కుంటూ గునుక్కుంటూ చేస్తున్నామా కూడా దేవుడు గమనిస్తాడు. పిచ్చోడొకడు, ఈ ముగ్గురు దేవుని దృష్టిలో సమానులే, కానీ ఒక్క తలాంతి ఇచ్చిన వాడు చేసిన పొరపాటు మనం ఎవరిని చేయకూడదు. ఏం చేశారో చూడండి, 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవైని నేను ఎరుగుదును. ఇక్కడ డైలాగ్ ఉంది. పని చేయని వాళ్ళు చెప్పేది మాటలు. వాళ్ళిద్దరు డైలాగులు చెప్పారా? వాళ్ళు చేసిన పని చూపెట్టారు అంతే. మనోడు ఏం పని చేయలేదు కదా, అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మరి మాటలు. ఇప్పుడు చాలామంది మన సంఘములోనే కాదు అన్ని సంఘాల్లో ఇట్లనే ఉన్నారు. మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పని చేసేవారు తక్కువ ఉన్నారు. ఏవి పనికి వస్తాయి? చేతలా మాటలా? నీ ఉత్తుత్తి సలహాలు,
ఉత్తుత్తి మాటలు ఏం పనిచేయవు. ఈ ఒక్క తలాంతు తీసుకుని వాడు ప్రభువు దగ్గరికి వచ్చి ఇంకా వాడు చెప్పాల్సిన మాట ఏంటంటే, సారీ లార్డ్, నేనేం చేయలేకపోయానని చెప్తే బాగుండేదేమో. అట్లా ఒప్పుకోరు. పని చేతగానోళ్ళు, పని దొంగలు, పని చేతగాట్లని ఒప్పుకోరాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటారు. ఈయన తలాంతి ఇచ్చిన వాని మీదనే నింద మోపుతున్నాడు. నువ్వు ఎలాంటివో నాకు తెలుసులే. ఎలాంటివాడంట? విత్తని చోట కోస్తాడంట, చల్లని చోట కూర్చుకుంటాడంట. కఠినుడవు నువ్వు, నాకు తెలుసు, గనుకనే నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాను. ప్రభు అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. ఫస్ట్ డైలాగ్ ఏంటి? యు ఆర్ ఏ లేజీ ఫెలో. గుర్తుపెట్టుకోండి, దేవుని పనిలో మనం పాలు పొందట్లేదంటే వీఆర్ లేజీ. ఎవరు? సోమరులం. ఖచ్చితంగా ఇప్పుడు నా శరీరంలో ఉన్న ప్రతి అవయవం సరిగ్గా పనిచేస్తేనే నేను హెల్తీగా ఉన్నట్టు. కరెక్టా? ఒక్క అవయవం తేడా ఉన్నా నేను ఆరోగ్యవంతుని కాదు. చిన్న పార్ట్ అవ్వచ్చు బాడీలో. అట్లనే సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి దేవుని శరీరములో అవయవాలు. అవునా? సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి దేవుని శరీరములో అవయవం. కాబట్టి ప్రతి అవయవం ఏం చేయాలి? చేయాల్సిందే. లేకపోతే క్రీస్తు శరీరం బలహీనమైపోయింది. అందుకే మీరు ఎవరికి వారి చెక్ చేసుకోవాలి. నేను దేవుని శరీరములో ఏ అవయవాన్ని, నా పార్ట్ ఏంటి, నా భాగం ఏంటి, నా పని ఏంటి. నువ్వు నీ పార్ట్ ఏంటో తెలిస్తే నీ పని ఏంటో తెలిసిద్ది. చాలామందికి అవగాహన లేకుండా చుట్టాల్లాగా సంఘానికి వచ్చిపోతున్నారు. అలాంటి వారికి ప్రభు దగ్గర కిరీటాలు బహుమానాలు ఏమీ ఉండవు. నువ్వు ఎంత ఇంటికాడ పని చేయి, లేకపోతే బయట ఎంత నువ్వు సెక్యులర్గా జాబ్ చేయి, కానీ దేవుని పనిలో గనక నీకు, దేవుని సంఘంలో గనక నీకు పని లేకపోతే ప్రభు దగ్గర సిగ్గుపరచబడతావు. నేను ఈ మాట చెప్పినో లేదో మీకు. ఒక అయ్యగారు ఒక సంఘానికి వెళ్ళి ఒక ఆయన్ని పిలిచి, నువ్వేం పని చేస్తున్నా అడిగిందంట. నేను పలానా సింగరేన్ జాబ్ అన్నాను. వెంటనే ఆయన సెకండ్ క్వశ్చన్ ఏంటి తెలుసా? నీకు సంఘంలో పని ఏంటి అన్నాడంట. వాట్ ఈజ్ యువర్ జాబ్ ఇన్ చర్చ్? సంఘంలో అనండి. సంఘంలో నాకేం పని అండి అనంట ఆయన. అయితే యు ఆర్ వేస్ట్. నీకెంత పెద్ద బయట జాబ్ ఉన్నా దేవుని సంఘంలో నీకు చిన్న పని కూడా లేదంటే యు ఆర్ వేస్ట్ ఫెలో. ఎందుకంటే ఆ జాబ్ కంటే సంఘంలో ఉన్న జాబ్ చాలా గొప్పది. ఆ జాబ్ వల్ల నీకు ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు, కానీ సంఘంలో నీకున్న జాబ్ ఉంటుంది చూడండి, దానివల్ల నీకు ఉపయోగం ఉంటుంది. అందుకే పర్టిక్యులర్గా సంఘంలో మన పని ఏంటో మనకి తెలియాలి. వాట్ ఈజ్ యువర్ జాబ్ ఇన్ యువర్ చర్చ్? ఇది నీకు క్లారిటీ లేకపోతే యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా సంఘంలో మనకంటూ ఒక పర్టిక్యులర్ జాబ్ అనేది ఉండాలి. అదేంటో యూ హ్యావ్ టు సెలెక్ట్, యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగండి. వంట పరిచర్య దగ్గర ఉంటావా? మందిరం శుభ్రం చేసే పరిచర్య దగ్గర ఉంటావా? సౌండ్ సిస్టమ్ పరిచర్య దగ్గర ఉంటావా? బాత్రూమ్ల పరిచర్య దగ్గర ఉంటావా? లేకపోతే ఎవరన్నా రాకపోతే ఎందుకు రాలేదని పరామర్శించే పరిచర్యలో ఉంటావా? చాలా రకాల పరిచర్యలు ఉన్నాయి. ఏదో ఒక పర్టిక్యులర్ జాబ్ నీకు సంఘంలో ఉంటే రేపొద్దున దాన్ని బట్టి ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈయన సోమరివైనా చెడ్డదాసుడా,
నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి. ఎలా అన్నాడు? అద్భుతమైన సమాధానం కదా. ఇప్పుడు నేను ఇలాంటి వ్యక్తిని నీకు ముందే తెలిస్తే నువ్వేం చేయాల్సింది? అయ్యా, ఇప్పుడు నువ్వు ఇలాంటి ఓనివి, నాకు ఇవ్వద్దు నాయనా, నేను నా వల్ల కాదు అని తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తీసుకున్న తర్వాత నీకు అర్థమైతే సాహుకారుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే అక్కడ నేను వసూలు చేసుకునేవాడిని కదా. ఇదేనా కదా? నీ వల్ల కానప్పుడు ఏం చేయాలి? నువ్వు తీసుకోకూడదు, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. తీసుకున్నావు, భూమిలో దాచిపెట్టినావు, ఇప్పుడు వచ్చి ఇన్ని మాటలు చెప్తున్నావు. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వాని కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. 30వ వచనంలో అద్భుతమైన మాట, పనికి మాలిన ఆ దాసుని. ఏంటంట? పనికొచ్చినోడు కాదాడు. ఎవరు? పనికి మాలినవాడు. సంఘంలో మనమందరం పనికొచ్చేవారిగానే ఉండాలి, పనికి మాలిన వారిగా మనం ఉండొద్దు. ఆమోస్ గ్రంథంలో అనుకుంటా, పనికి మాలిన వారి కొరకు దేవుడు సమాధిని సిద్ధం చేస్తున్నాడంట. ఏం పనులకి ఏం కాలంగా? ఆమోస్ గ్రంథంలో ఉంటుంది అన్నమాట. పనికి మాలిన వారి కొరకు నేను సమాధిని సిద్ధపరుచుచున్నాను అని. మీరందరూ సంఘంలో పనికొచ్చేవారిగా, పని చేసేవారిగా, పని కలిగిన వారిగా, పనోళ్ళుగా ఉండాలి, సోమరులుగా ఉండొద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం అనేది కట్టబడాలి అంటే ఒక సేవకుని వల్ల అవ్వదు. అవుద్దమ్మా? ఇది వన్ సైడ్ వార్ కాదు, ఇది సింగిల్ మ్యాన్ షో కాదు, ఇక్కడ టీమ్ వర్క్. పరువు పని అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. అందరూ కలిసి చేయాలి, అందరూ కలిసి ప్రయాసపడాలి, అందరూ కలిసి దేవుని పనిలో కష్టపడాలి. ఒకరు విత్తుతారు, ఒకరు నీళ్లు పోస్తారు, ఒకరు దున్నుతారు, ఒకరు కలుపు తీస్తారు, ఒకరు మందు కొడతారు. అవునా? వ్యవసాయం ఎంతమంది కావాలి పనికి? చాలామంది. పౌలు అంటాడు, అయా నీరు పోసింది, విత్తింది ఒకరు, నీరు పోసింది ఒకరు, కానీ విత్తేవాన్లో ఏం లేదు, నీరు పోసేవాన్లో ఏం లేదు, వృద్ధి కలగ చేసే దేవునిలోనే ఉన్నాయన్నీ. అందుకే ప్రభు అంటాడు, ఎవని క్రియలో చొప్పున వానికి నా దగ్గర జీతం ఉంది. జీతం ఇచ్చేది ఎవరు? దేవుడు. నాకేంటి పని చేస్తే అనకూడదు. ఇక్కడ నీకేంటి కాదు, మనమందరం దేవుని పని చేస్తున్నాం. మనం దేవునికి ఎలా ఉపయోగపడాలి, దేవునికి ఎలా మనము సహకరించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఎక్కడ? ఎవరి పేర్లు? ఎస్. నాకేం సంబంధం లేదు అని ఎవ్వరూ ఉండకూడదు. పనికి మాలిన వారిగా ఎవ్వరూ ఉండకూడదు. అందరం ప్రభువుకి పనికొచ్చే వారిగానే మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఈ విషయాలు మీరు అందరూ గమనించాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. వంట పరిచర్య కోసం స్టెఫెన్ని, ఫిలిప్పుని, ఇంకా 5గురిని, మొత్తం 7గురిని ఎన్నుకున్నారు అపోస్తల కార్యంలో. అయ్యా మేము వంట దగ్గర ఉండలేం, మీరే ఒక 7గురిని ఎన్నుకోమంటే 7గురిని ఎన్నుకుంటే అందులో స్టెఫెను, ఫిలిప్పు కూడా ఉన్నారు. ఆ వంట పరిచర్యలో నమ్మకంగా ఉండాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చాడు. ఫిలిప్పి సువార్తికుడయ్యాడు, స్టెఫెను కూడా సువార్తికుడయ్యాడు. వారి ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అంటే వారికి అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు వారిని ఇంకా అధికంగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. సమూయేలు కూడా తెలుసుగా మీకు. వాళ్ళ అమ్మ అన్నది, బాబు నువ్వు ఇక్కడ ఇంటి దగ్గర ఉండే వ్యక్తివి కావు, నేను ముందే ప్రతిష్ఠించాను దేవునికని.
పాలు విడవగానే తీసుకెళ్ళి ఏలీ దగ్గర వదిలిపెట్టి వచ్చింది మందిరంలో. ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఆయన పని ఏంటి తెలుసా? దీపం ఆరిపోకుండా ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం, నూనె అయిపోతా ఉంటే నూనె పోయడం. చిన్నవాడు తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఒక టైం వచ్చింది, సమూయేలు సమూయేలు అని దేవుడు పిలవడం ప్రారంభించాడు. ఒకానొక టైం వరకు తనకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉన్న సమూయేలుని దేవుడు వచ్చి పిలవడం ప్రారంభించాడు. సమూయేలు సమూయేలు, ఎస్ లార్డ్ అనగానే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమిస్తున్నాను, యాజకునిగా నియమిస్తున్నాను, న్యాయాధిపతిగా నియమిస్తున్నానని గొప్ప వాటి మీద నియమింపబడ్డాడు సమూయేలు. ప్రైజ్ ది లార్డ్. నేను అదే చెప్తున్నా, ఇదిగో ఆ టైం వచ్చింది మనకి. ప్రభు మనల్ని గొప్ప వాటి మీద నియమించే సమయం వచ్చింది. మనం సిద్ధపడి ఉండాలి, ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకొక మాట ఏంటి తెలుసా? కొన్ని పనులు మనం చెప్పకుండానే ప్రభు పనిలో ముందుకెళ్తే దేవుడు మన ఆసక్తిని చూసి మనల్ని పిలిచి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్తాడు. దేవుడు నీకు ఇప్పుడు ఏం చెప్పలా, నువ్వే కావాలని ఏదో ఒక పని చేయాలని ఆసక్తి కలిగి దేవుని పనిలో ఉన్నావు. నువ్వు చేస్తున్న ఆ పనిని దేవుడు చూసి చూసి ఒక రోజునొచ్చి అమ్మా నువ్వు ఈ పని చెయ్యి అని దేవుడు తన పని నీకు అప్పగిస్తాడు. మోషే పని చేస్తుంటేనే పిలిచాడు, అవునా? పడుకున్నోని పిలిచాడా? గొర్రెలు కాసుకుంటున్న వాడిని దేవుడు పిలిచాడు. ఎలీషా కూడా నాగలు దున్నుతా ఉంటే ఏలియా ఎలీషాని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే పని చేసేవారినే పిలుస్తాడు తప్ప పనికి మాలిన సోమరులను దేవుడు పిలవడు. పేతురు, యోహాన్లు వీళ్ళు వల వేసుకొని చేపలు పట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు వారిని పిలిచాడు. ప్రభువుకి సోమరులు కాదు కావలసింది, ప్రభువుకి తన పని చేసే పనోళ్ళు కావాలి, అవునా? బెసలేలు తెలుసా మీకు? ఒక ప్రత్యేకమైన ప్రజ్ఞ కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానాత్మతో నింపితే ఆ యొక్క ఏంటది గుడారము, ప్రత్యక్షపు గుడారము, ఆ పనులన్నీ కూడా బెసలేలే చేశాడు. విచిత్రమైన పనులన్నీ కూడా దేవుడు ఆయన తన ఆత్మతో నింపితే ఆ పనులన్నీ చాలా చక్కగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ప్లీజ్ నేను నా మెసేజ్ను ముగించేస్తున్నాను. ఏమన్నా అర్థమైందంటారా? ఏమన్నా అర్థమైందా? ఖచ్చితంగా మనం కొంచెంలో, ఎంత కొంచెమే, దేవుని రాజ్యములో చిన్న పని చేసినా కూడా పెద్ద బహుమానం. దావీదు బలహీనంగా ఉన్న వారిని కొంతమందిని ఏమన్నాడంటే, అయ్యా మీరు ఈ సామాన్ల దగ్గర ఉండండి, మేము వెళ్ళి యుద్ధం చేసి వస్తామన్నాడు. వెళ్ళారు, యుద్ధం చేశారు, గెలిచారు, వచ్చారు. వచ్చేటప్పుడు చాలా శత్రువులను జయించి కొంత బంగారం, వెండి, స్వాస్థ్యాన్ని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వస్తే సామాన్ల దగ్గర ఉన్న వారిని చూసి కొంతమంది అన్నారు, వీళ్ళు మనతో పాటు యుద్ధానికి రాలేదు కాబట్టి వీళ్ళకి మనం భాగం పెట్టొద్దు అన్నారు. అప్పుడు దావీదు అంటాడు, లేదు, యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత భాగమో సామాన్ల దగ్గర ఉన్నవానికి కూడా అంతే భాగమని ఒక సెటిల్మెంట్ చేస్తాడు ఆయన. అంటే అక్కడ కూడా వాళ్ళు ఉండి కాపలా కాస్తున్నారా లేదా? అంటే చిన్న పనే వాళ్ళు చేసింది, కానీ యుద్ధం చేసిన వాళ్ళకి ఎంత భాగమో అక్కడ కావలున్న వాళ్ళకు కూడా అంతే భాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను బయటికి మీటింగ్స్కి వెళ్తున్నా, దేవుని కృపను బట్టి మధ్యలో మీ అందరికీ షేర్ చేస్తున్నా, ఇట్లా వెళ్తున్నాను ప్రేయర్ చేయమని. ఎవరైతే నమ్మకంగా నేను సేవలో పరిచర్లో బలంగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నారో, నేను ప్రకటించినప్పుడు దేవుని వాక్యం ఎంతమందికి అయితే అర్థమై వారు మారు మనసు పొంది ప్రభువులో బలపరచబడతారో, నాకెంత ప్రతిఫలం ఉంటుందో నా కొరకు ప్రార్థించిన వారికి కూడా అంతే ప్రతిఫలం ఉంటుంది.
ఇంకొంతమంది మీరు నమ్మరు, జ్యోతిబాబాయ్ గారు ఎలపరు నుంచి ప్రతి నెల మనుగూరు వచ్చి బైబిల్ క్లాస్, యాక్ట్స్ క్లాస్ చెప్పి వెళ్తారు. అని చెప్పిన మాట ఏంటి తెలుసా? నెలకొక్కరు వాళ్ళ సంఘంలో 7,000 రూపాయలు డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు వాహనానికి ఇచ్చి, అయ్యా మీరు వెళ్ళి రండి అని డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించి పంపిస్తున్నారంట. ఇక్కడ మేమేమి ఇట్లా ఆయనకి పాపం. వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందా ఉండదా? అయ్యగారు దేవుని పని మీద అక్కడికి వెళ్తున్నారని నెలకొక్కరు ప్రేరేపించబడి ఆయన పెట్రోల్ ఖర్చులు ఇచ్చి పంపిస్తున్నారంట. ఎంత అద్భుతం అది! వాళ్ళు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడే ఇవ్వడ. కొంతమంది తనతో పాటు వచ్చి ఇక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే అన్యజనుల టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టీం వాళ్ళు కొంతమంది ప్రేయర్ వాక్ చేసి వస్తారు. వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందా ఉండదా? ఇలా ఏదో ఒక పనిలో ఏదో ఒక రీతిగా వాడబడాలి అనే తపన, కోరిక కలిగి దేవుని సేవలో వాడబడుతున్నారు. ఇంకొంతమంది కరుణాకరయ్య గారి చర్చిలో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో కొంతమంది దైవజనులకి ఆతిథ్యం ఇస్తారు. అయ్యా మా ఇంట్లో ఒక మంచి గది ఉంది, సేవకుని కోసమే కట్టాము, ఇగో అయ్యగారిని తీసుకొచ్చి ఇందులో పెట్టండి, ఆ ఏసీ పెట్టించాము, అందులో ఉంటాడు, మేమే భోజనం పెడతాం, గనురాలైన స్త్రీలాగా. వాళ్ళకి ప్రతిఫలం ఉంటుందా ఉండదా? ఇలా ఏదో ఒక పని మనం ప్రభు పనిలో, ప్రభు సేవలో మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరం దేవుని పనిలో ఖచ్చితంగా జాబ్ కలిగి ఉండాలి. బయట మీరు నిరుద్యోగులైన సంఘంలో మాత్రం మీరు ఉద్యోగులుగా ఉండాలి. ఈ మాట మీకు అర్థమవునుగాక. అమ్మా నీ పనేంటి సంఘంలో అని ఎవరైనా అడిగితే తక్కువని చెప్పేయాలి, ఎస్ దిస్ ఈజ్ మై జాబ్ ఇన్ అవర్ చర్చ్. ఒక క్లారిటీ ఉండాలి. లేకపోతే ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగి, ప్రభు నన్ను ఏం పని చేయమంటావు సంఘంలో చెప్పయ్యా అని అడగాలి. ఒకవేళ ప్రభు చెప్పడం ఆలస్యం అయితే నువ్వేం చేయగలవో నీ సామర్థ్యం నీకు తెలుసు కదా, చెక్ చేసుకొని నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. లేకపోతే నీకు అర్థం కాకపోతే అయ్యగారు నేను ఇలా మరి ఏదో ఒక పని కలిగి ఉండాలనుకుంటున్నాను, నాకేం అర్థం అవ్వట్లేదయ్యా, కొంచెం మీరు ఏమైనా చెప్తారా అని సేవకుణ్ణి అడగాలి. అడిగితే అప్పుడు నీకు ఆలోచన చెప్తారు. ఏదేమైనా సంఘంలో నువ్వు ఒక పని కలిగి ఉన్నప్పుడు ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు. నువ్వు బయట ఎంతన్నా పని చేయి, చినిగిపోయిన సంచులు వేసినట్టే అన్నీ. అదే నువ్వు దేవుని పనిలో కొంచెం కష్టపడు, సమృద్ధిగా ఉంటుంది. హగ్గయి పుస్తకం ఎప్పుడు చదివారా? ఇంత విత్తితే ఇంత ఎందుకు వస్తున్నారు, తిన్నా ఎందుకు ఆకలి తీరట్లా, దాహం నీళ్ళు తాగిన ఎందుకు తీరట్లా, బట్టలు కప్పుకున్నా చలి ఎందుకు తగ్గట్లేదు, ఒకసారి మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి అంటాడు. దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు సంబీరా వేసిన గృహాల్లో నివాసం చేస్తున్నారు, అందుకే మీకు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి అంటాడు. మీ ఇల్లు బాగున్నాయా, మందిరం బాగుందా? అబద్ధాలు కూడా చెప్పండి. మీ ఇల్లు అందంగా ఉందా, మీ మందిరం అందంగా ఉందా? అమ్మా మీరందరూ ప్రశ్నించుకోండి. మీ ఇల్లు ఎట్టుంది, దేవుని ఇల్లు ఎట్టుంది? సింపుల్. మా ఇంటికి వచ్చి చూడండి, మా ఇల్లు ఎట్టుందో చూడండి, మందిరం ఎట్టుందో చూడండి. ఇప్పుడు మీ ఇల్లు ఎట్టుందో చూడండి, దేవుని మందిరం ఎట్లుందో చూడండి. అంటే మన ఇల్లు అయితే మన అవసరతలన్నీ మనం గబగబా చేసేసుకుంటాం. దేవుని ఇల్లు అనేసరికి నాకెందుకులే, అయ్యగారు ఉన్నారుగా, కరుణాకరయ్య గారు కూడా ఉన్నారుగా, ఎవరిల్లు ఇది? యేసుప్రభు ఏమన్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదన్నాడు. ఎవరిల్లు? నేను చెప్తున్నా వినండి, మీ ఇంటికంటే దేవుని ఇల్లు కనుక అందంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ ఇంటిని దీవిస్తాడు. మీ ఇల్లే అందంగా ఉందనుకోండి, ఇంకంతే సంగతులు.
మన ఇంటిని మనం ఎంత అందంగా రూపుదిద్దుకుంటామో దేవుని ఇంటి మీద కూడా మనకు అంతే ఆసక్తి ఉండాలి. అయ్యో దేవుని ఇంట్లో ఈ అవసరత ఉంది, దేవుని ఇంట్లో ఈ అవసరత ఉంది, ఇగో ఇంకా దేవుని పని ఇంక ఇక్కడ జరగాలి, ఇది చేస్తే బాగుండు, లేకపోతే ప్రభువా ఎవరినన్నా చేయడానికి నువ్వు లేపయ్యా అని నువ్వు గనక ముందుకొస్తే, ప్రేయర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మీ గృహాన్ని, మీ కుటుంబాన్ని దీవించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ క్లుప్త వివరణ ప్రభు మన వెనుకలో దీవించునుగాక. రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.